మాజీ స్పీకర్ తమ్మినేనిపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలు వింటే షాక్ అవ్వటం పక్కా. ఇంతకీ ఏం జరిగింది, ఏంటి, హైకోర్టు ఏమని స్పందించింది అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఏదైతే ఈ ఫోర్జరీలు, కబ్జాలు సంబంధించిన కేసులో పరార్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక పరార్ అని చెప్పడంలో ఎటువంటి మొహమాటం లేదు. ఎందుకంటే ఇంటికి తాళాలు వేసేసి చక్కగా ఫోన్లు కూడా ఇంట్లో పడేసి వేరే ప్రైవేట్ వెహికల్ ద్వారా వీళ్ళు వెళ్ళిపోయారు. అయితే దీనికి సంబంధించి కేసు రిజిస్టర్ అయినప్పుడు అరెస్టు చేయాలిగా. మరి పోలీసులు మరి ఎందుకనో చాలా యాక్టివ్గా ఉండటం వలన వైసీపీ నాయకుల మీద ఎంతమంది మీద కేసులు రిజిస్టర్ అయినా కోర్టుకు వెళ్ళే సమయం వాళ్ళకి ఇచ్చి బెయిల్ తెచ్చుకునేదాకా ఎదురు చూస్తూ ఉన్నారు. అది సీదిరి అప్పలరాజు విషయంలో కావచ్చు, తమ్మినేని సీతారాం కావచ్చు, ఇంకా చాలామంది ఉన్నారు, అది వేరే విషయం. సరే, ఈ కేసుకు సంబంధించిన అంశంలో వీళ్ళు ఏం జరిగింది అనేది చెప్తా మీకు. ఆయన సతీమణి, కుమారుడు వీళ్ళందరిపైన ఏం జరిగింది, ఇప్పుడు 4 కోట్ల విలువైన భూమిని ఫోర్జరీ దస్త్రాలతో నాగ్ పేరు అంటే తమ్మినేని సీతారాం కొడుకు పేరుపై అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని చెప్పేసి ఒక వ్యక్తి, కట్టా జయకిషోర్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. దానివల్ల శ్రీకాకుళం పోలీస్ స్టేషన్లో నమోదైంది. అయితే దీన్ని అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలి, మమ్మల్ని అరెస్ట్ చేయకూడదు అని చెప్పేసి వీళ్ళు హైకోర్టులో పిల్లేశారండి. హైకోర్టులో పిటిషన్ వేశారు. వేస్తే ఏం జరిగింది, వాళ్ళు పిటిషనర్లు నోటీస్ ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను ఆదేశించబోము. కేసును కొట్టేయాలంటూ పిటిషనర్లు వేశారు, క్వాష్ పిటిషన్. ఆ కేసును కొట్టేయండి అని క్వాష్ వేశారు. క్వాష్ వేసినప్పుడు మరలా ముందస్తు అరెస్టు చేయకూడదు అని చెప్పేసి పిటిషన్ ఎలా వేస్తారని కోర్టే ప్రశ్నించింది. మీరు కావాలి అని అంటే ముందస్తు బెయిల్ కోసం రండి, క్వాష్ గురించి కాదు, ముందస్తు బెయిల్ వేయండి. ముందస్తు బెయిల్ వేస్తే అప్పుడు పరిశీలిస్తాం అని చెప్పేసి అంది. సో దానివల్ల అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులు, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని చెప్పేసి కోర్టు తేల్చేసింది. ఇక్కడ వరకు బాగానే ఉంది. సరే, అరెస్ట్ గురించి ఆందోళన ఉంటే మీరు ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం వేసుకోవాలని చెప్పేసి అంది. ఓకే, రైట్. అయితే ఇక్కడ అడిగిన ప్రశ్నలు చూడండి. ఆ ఆస్తి విలువ ఎంత కొన్నారు, చెక్ ఇచ్చారా, నగదు బదిలీ చేశారా, స్థలం కొనుగోలుకు సొమ్ము చెల్లించినట్లు ఆధారాలను మా ముందుంచి నిజాయితీ నిరూపించుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంది. మరి అదే కదా, వాళ్ళపైనే కదా ఎలిగేషన్ వచ్చింది. స్థలం కొన్నారా, కొంటే ఆధారాలు ఏంటి, నగదు బదిలీ చేసిన ఆధారాలు ఉన్నాయా, ఏ రకంగా మీరు మనీ పంపించారా, అంటే చెక్ ఇచ్చారా, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేశారా, లేదా నగదు ఇచ్చారా, అవన్నీ ఆధారాలతో సహా మీరు నిరూపించుకోవాలి. సో పూర్తి వివరాలతో కౌంటర్ వేయండి అని చెప్పేసి 29వ తేదీకి, ఈ నెల 29వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. సో ఇక్కడ ఏం జరిగింది, పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది వాదనలు వినిపించారు. శ్రీకాకుళం శివారు చాపురం పంచాయతీ పరిధిలోని భూమిని రజనీ అనే మహిళ నుంచి తమ్మినేని నాగు కొన్నారు. భూమిని ఇందుకోసం వివిధ సందర్భాల్లో 37 లక్షల రూపాయలు చెల్లించారట. సొమ్ము చెల్లించారనడానికి రిజిస్టర్డ్ సేల్ డీడ్ ఆధారం, మరణ ధ్రువపత్రం, కుటుంబ సభ్యుల ధ్రువపత్రం సృష్టించడంలో పిటిషనర్లకు సంబంధం లేదు. సంబంధం లేకుండా ఎలా ఉంటుంది, అసలే తన తరపున చెప్తున్న వాళ్ళు చెప్తున్నారులేండి. సో మిగిలిన సెక్షన్లో 7 ఏళ్లలోపు జైలు శిక్షకు వీలున్నవే కాబట్టి సెక్షన్ 35/3 ప్రకారం నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని పోలీసులను ఆదేశించండి అని వాళ్ళు కోరారు. తప్పే ఉందిలే, వాళ్ళు కోరతారు. సో దీనికి సంబంధించి న్యాయమూర్తి గారు ఏం చెప్పారు, రిజిస్టర్డ్ దస్త్రం తమ్మినేని నాగు పేరు పైన ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు వాణి, సీతారాములు నిందితులుగా ఎందుకు చేర్చారని ప్రశ్నించారు. అన్నదమ్ములు, బామ్మరుదులు, ఇతర వాళ్ళని కూడా జాయిన్ అయిపోయారు అన్నట్టుగా. సో కేసునికి రాజకీయ రంగులు పులిమేరన్నారు. దానికి పీపీ చెప్పిన సమాధానం ఏంటి అంటే, తమ్మినేని సీతారాం అప్పట్లో స్పీకర్గా ఉన్నారు, అధికార దుర్వినియోగానికి పాల్పడి ఇతర నిందితులతో కలిసి నకిలీ ధ్రువపత్రాలను సృష్టించారు, సబ్ రిజిస్ట్రార్ను ప్రభావితం చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ వ్యవహారంలో పిటిషనర్ల పాత్ర ఉందని వారి కళాశాలలో పనిచేసే సిబ్బందే వాంగ్మూలం ఇచ్చారు. అయితే ఏంటి, అసలు ఆ సిబ్బంది ఎందుకు వాంగ్మూలం ఇచ్చారంటే, ఆ స్థలం కొనుగోలులో భాగంగా సాక్షి సంతకాలు కావాలి. ఆ సాక్షి సంతకాలు అక్కడ ఉన్న స్టాఫ్ ద్వారా పెట్టించారు వీళ్ళు, 4 సాక్షి సంతకాలు. సాధారణంగా సాక్షి సంతకాలు ఎప్పుడు పెట్టిస్తారో, ఎవరు పెడతారు, ఎవరితో పెట్టిస్తారు అని అంటే, కొనేవాళ్ళు, అమ్మేవాళ్ళు, ఇరు పార్టీలు కూడా ఆ సాక్షి అనే వ్యక్తికి తెలిసి ఉంటే
వాళ్ళని సాక్షిగా పరిగణిస్తారు. అంతేగాని ఎవడో ముక్కు ముఖం తెలియని తీసుకొచ్చేసి సాక్షిగా సంతకాలు పెడితే అసలు యాక్చువల్గా అది పద్ధతి కాదు. వీళ్ళ కాలేజీలో పనిచేసే స్టాఫ్ని తీసుకొని సంతకాలు పెట్టమని పెట్టకేం చేస్తారు? ఏదో సాక్షి సంతకం పెట్టండి అంటారు. తప్పదు, మేనేజ్మెంట్ అడుగుతుంది కాబట్టి పెడతారు. ఆ రకంగా ఆ స్టాఫ్ని కూడా ఇరికిచ్చారు. ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటి అంటే, ఒక వ్యక్తి బ్రతికి ఉన్నా కానీ మరణించాడు అని చెప్పేసి వీళ్ళు ధృవీకరణ పత్రం ఒకటి తీసుకొచ్చారు చూసారా, అక్కడ ఉంది పాయింట్. అది పట్టుకోవాలి. ఆ మరణ ధృవీకరణ పత్రాన్ని ఇచ్చిన అధికారి ఎవరి ఆదేశాల మేరకు ఇచ్చారు, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ఎవరు ఒత్తిడి మేరకు ఇచ్చారు, ఆ ప్రకారంగా ఖచ్చితంగా ఈ విషయాన్ని తేల్చాల. అయితే ఇక్కడ చూడండి, జయకిషోర్ న్యాయమూర్తి ప్రశ్నించారు. ఏంటది, వెంటనే పోలీస్ కేసు పెట్టడం కోర్టులో దావా ఎందుకు వేసి 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు కేసు ఎందుకు పెట్టాల్సి వచ్చిందని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఈయన తరపున సీనియర్ న్యాయవాది పోసాని వాదనలు వినిపిస్తూ ఫార్జరీ దస్త్రాలతో రిజిస్ట్రేషన్ చేసుకున్న విషయం అప్పట్లో తెలియదన్నారు. అప్పుడు వాళ్ళ అధికారులు ఉన్నారు కదా, వాళ్ళకు తెలియదన్నారు. స్థల ఆక్రమణపై సివిల్ కోర్టులో దావా వేసామన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ పోలీసులు కవులుగా మారారు, వారు తలుచుకుంటే ఏమైనా సృష్టించగలరు. ప్రభుత్వం మారాక వాంగ్మూలాలను మార్చేసి నిందితులకు క్లీన్ చిట్ ఇస్తున్నారు. చూడండి, అంటే పోలీసులు ఎలా వ్యవహరిస్తున్నారు అనే దానికి నిదర్శనం హైకోర్టు వ్యాఖ్యలు. సో వాళ్ళు ఆల్రెడీ నిందితులుగా ఉన్న ప్రభుత్వం మారిపోతుంది అనగా ఇమ్మీడియట్గా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళని ఇక క్లియర్గా నిందితులు క్లీన్ చిట్ ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చేసింది, మళ్ళీ అట్లాగే నిందితులుగా ఉంటే వీళ్ళ భవిష్యత్తు ఇక మామూలుగా ఉండదని అని చెప్పేసి. సో లా అండ్ ఆర్డర్ చట్ట నిబంధనల ప్రకారం ఉండాలి తప్ప పోలీసులు వచ్చి నచ్చినట్లు కాదు అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇది చాలా ఘాటైన పదం. ఎందుకంటే ఇప్పుడు ఇందాక నేను మీకు చెప్పా, సీదిరి అప్పలరాజు కానీ ఈ తమ్మినేని సీతారాం కానీ ఇలా వీళ్ళపైన కేసులు నమోదైనప్పుడు వీళ్ళకి ముందస్తు బెయిల్ రాకుండా ఉన్నప్పుడు ఈ గ్యాప్లో అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయట్లా. పోలీసులు ఏం చేస్తున్నారు, అసలు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది? 2024లో కూడ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా నిద్రావస్థలో ఉందా అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఆయన ప్రైవేట్ వెహికల్ మాట్లాడుకొని దాంట్లో వెళ్ళిపోయారు, ఇంక్లూడింగ్ ఫ్యామిలీ మెంబర్స్, ఇంటికి తాళాలు వేసి వెళ్ళిపోయిన దాకా. ఏమైనా సాదాసీదా వ్యక్తి? మాజీ స్పీకర్ ఆయన. మరి అటువంటి ఆయన అలా ఎస్కేప్ అయిపోయాడు అని అంటే అసలు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది, పోలీసులు ఏం చేస్తున్నారు? కేసు ఎప్పుడైతే రిజిస్టర్ అయ్యిందో అప్పుడు ఇమీడియట్గా నిఘా ఉండాలి కదా. అది ఎందుకు వైఫల్యం చెందుతుంది? కూట ప్రభుత్వంలో మనం ఇప్పుడే కాదు చాలామందిని చూసాం. అంతెందుకు కాకాని గోవర్ధన్ రెడ్డి అప్రాక్సిమేట్లీ 1 రోజులు అబ్స్కాండ్ ఆయన, ఎక్కడున్నాడో తెలీదు. అంటే పోలీసులు నిజంగా ఎంత దారుణంగా ఉందండి ఆ పనితీరు. అంటే నేను అనేది ఎంటైర్ పోలీస్ వ్యవస్థ కాదండి, ఆ లీకులు చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది అక్కడక్కడ. దానివల్ల ఇన్ఫర్మేషన్ లీక్ అయిపోతుంది, వాళ్ళు అబ్స్కాండ్ అయిపోతున్నారు, ఎస్కేప్ అయిపోతున్నారు. సో దీనికి మరి పరిష్కార మార్గం ఏంటి? ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్లో ఈ లూప్ హోల్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో, అంటే సదరు కొంతమంది లీకులు చేసే వీరులు ఉన్నారో ఆ లీక్ వీరులందరినీ కూడా ట్రేస్ అవుట్ చేసి వాళ్ళని ఒక అనామక పొజిషన్లో పెట్టేస్తే కొంచెం సిస్టమ్ గాడిలో పడుతుంది. లేదంటే మాత్రం ఇదిగోండి చూడండి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలియదు. వీళ్ళందరూ మాజీ మంత్రులుగా చేసిన వాళ్ళు, మాజీ స్పీకరు, ఇటువంటి వ్యక్తులు ఆల్ ఆఫ్ ఏ సడన్గా మరి ఇప్పుడు కోర్టులకు వెళ్తే మాత్రం వాళ్ళ తరపు నుంచి లాయర్లు వస్తారు, వాదనలు వినిపిస్తున్నారు, పిటిషన్లు వేస్తున్నారు. మరి చేస్తున్నారంటే ఏంటి? వాళ్ళు ఎక్కడ ఉన్నారో వీళ్ళకి తెలియదా? కమ్యూనికేషన్ డిస్కనెక్ట్ అయి ఉంటుందా? సో ఎవరెవరైతే ఇట్లా అబ్స్కాండ్ అయ్యి ఉంటారో, ఈ అబ్స్కాండ్ అయినప్పుడు వాళ్ళ తరపున పిటిషన్లో వేసి వాదించడానికి వస్తారు చూసారా న్యాయవాదులు. ఆ సిస్టంలో కూడా కొన్ని చేంజెస్ తీసుకొచ్చేసి ఆ న్యాయవాదులను గట్టిగా పట్టుకొని వీళ్ళు ఎక్కడున్నారు అని చెప్పేసి ఎంక్వైరీ చేసి తీసుకొస్తే కాస్తన్నా అది బయటపడుతుందేమో, ఈ లూప్ హోల్లోంచి తప్పించుకొని బయటకు రావచ్చాము. లేదనుకోండి, ఇదిగో ఎంతకాలమైనా వాళ్ళు ఎక్కడో ఉంటారు, చివరికి వాళ్ళ తరపున పిటిషన్లు వేసేసి కేసులు వాదిస్తూ ఉంటారు, బెయిల్ రాగానే బ్రహ్మాండంగా కాలు రెగరేసుకుంటూ వస్తారు. ఇక ఆ కేసు ఎంతకాలంగా తేలుతుందో ఇక అది వేరే విషయం. కోర్టులో కేసులు అంత తేలిగ్గా తేలవు కదా, ఎప్పుడెప్పుడో కేసులు కొన్ని దశాబ్దాల కాలం పడి నడుస్తూ ఉంటాయి. సో కాబట్టి ముందుగా ఏంటి అంటే వీళ్ళని అదుపులోకి తీసుకున్నట్లయితే దానికి సంబంధించి అసలు ఏం జరిగిందనేది విచారణ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఆ తర్వాత అప్పుడు కోర్టులో సబ్మిట్ చేస్తే రిమాండ్ విధించరా? ఒకవేళ రిమాండ్ విధించారనుకోండి, పోలీస్ కస్టడీలోకి తీసుకుంటారు, కోర్టు ద్వారా తీసుకొని తద్వారా ఎంక్వైరీ చేసి అందులో వాస్తవాలు ఏంటి అని బయట పెడతానికి అవకాశం ఉంటుంది. అప్పుడు క్లియర్ కట్గా ఉంటుంది. వీళ్ళేమో తప్పించుకొని పోలీసులేమో మీరు తప్పించుకుంటే మాకు తెలియదని వాళ్ళు
చివరికి ఎప్పుడుకో ముందస్తు బెయిల్ వచ్చినప్పుడు వీళ్ళు వచ్చేసి లేదా వాళ్ళ న్యాయవాదులు వచ్చేసి గట్టిగా బ్రహ్మాండంగా మాట్లాడతారు. ఇట్లాంటివన్నీ చూస్తాం. సో మొత్తానికి ఇక్కడ ఈ ఆధారాలు ఇవన్నీ కూడా ఎలా కొనుగోలు చేశారు ఏంటి అనేది, దాంతో పాటుగా ఈ మరణ ధృవీకరణ పత్రం, అలాగే బిడ్డలకి ఫ్యామిలీ రిపోర్ట్ కూడా ఒకటి తీసుకొచ్చారంట. ఒకతే కూతురు ఏకైక కూతురు అని చెప్పేసి దానికి సంబంధించి ఈ ఫేక్ రిపోర్ట్లు ఎవరిచ్చారు, ఇవన్నీ కూడా మరి రేపు 29 లోపు 29 కల్లా కోర్టులో సబ్మిట్ చేయమంది. మరి చూద్దాం ఏం చేయబోతున్నారు ఏంటి అనేది. ఈ వీడియో పైన ప్రధానంగా తమ్మినేని కేసుకు సంబంధించిన దాంట్లో హైకోర్టు చేసిన వ్యాఖ్యలపైన మీ అభిప్రాయం ఏంటి అని కామెంట్ సెక్షన్లో